ప్రస్తుతం రాజమండ్రిలో దాసరి నారాయణరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కొన్నాళ్ళుగా ఆరోగ్యం బాగుండలేదు. అయినా సరే భార్యాభర్తలిద్దరూ నిర్ధారించుకుని నిరాహార దీక్ష కూర్చున్నారంటే ఇక రెండో రోజు మూడో రోజు వార్తలు చూస్తుంటే ఆయనకి షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని, ఆమెకు బీపీగా ఉందని, ఆమె సోఫా మీద పడుకుని ముఖం మీద చల్లటి గుడ్డ తల మీద వేసుకుంటే అది చూడడానికి నాకు చాలా బాధ అనిపించింది. అలాంటి స్థితిలో ఒక్కసారి వెళ్ళి ఓ ధైర్యం చెప్పడానికో వాళ్ళని పరామర్శించడానికో రావాలనుకుని నేను రావడం జరిగింది. రాత్రి కారులో బయలుదేరాను. జనరల్గా ఇటువంటి ప్రయాణాలు చేసేప్పుడు ఎప్పుడు కారులోనే వస్తాను, ఎందుకంటే నాతో పాటు చాలామంది వస్తుంటారు. కారులో బయలుదేరి సూర్యాపేట దాకా వచ్చిన తర్వాత సూర్యాపేటలో నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఎవరిది? నందిగామ దగ్గర పోలీసులు మోహరించారు, మిమ్మల్ని వెళ్ళనివ్వరట, వెడితే అరెస్ట్ చేస్తారట అని. సరే, మనం చేరడం అనేది ముఖ్యం అని ఇంకో మార్గాన్ని ఎంచుకుని ఖమ్మం నుంచి బయలుదేరాను. ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట నుంచి అటు వస్తే రాజంపేట దగ్గరికి వచ్చేసరికి అక్కడ పోలీసులు మోహరించారు. సరే, మళ్ళీ అక్కడి నుంచి రూట్ మార్చుకుని వేరే రూట్లో రావడానికి ప్రయత్నం చేశాను. అక్కడ ఇబ్బంది జరిగింది. ఇక అక్కడి నుంచి దారులు మార్చుకుని ఆ ఫారెస్ట్లోంచి ఆ ఇట్లోంచి అడ్డ రోడ్లలో మట్టి రోడ్లలో పడి తెల్లవారుజామున 4:30 గంటలకి, అంటే నిన్న సాయంకాలం 6 గంటలకి బయలుదేరిన వాడిని 4:30కి ఇక్కడికి రావడం జరిగింది. అంటే సుమారు 10:30 గంటలు. డ్రైవర్తో సహా ఎవరికి భోజనాలు కూడా లేవు. సరే, వచ్చాం, ఇక్కడ చేరాం. మొత్తానికి రాజమండ్రి చేరగలిగామనే ఓ సంతృప్తి మిగిలింది. ఇక్కడికి వచ్చి మనం అందరినీ కాసేపు పడుకుని బయలుదేరి కిర్లంపూడి పెడదామనే ఆలోచనలో ఉన్నాం. ఈలోగా మొత్తం హోటల్ చుట్టూ పోలీసులు, నా ఫ్లోర్ నిండా పోలీసులు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు నేను ఎవరిని? నేను ఒక పౌరున్నా, ఈ దేశంలో పౌరున్నా, లేకపోతే నేనేమన్నా టెర్రరిస్ట్నా? వై దీస్ పీపుల్ ఆర్ చేజింగ్ లైక్ దిస్? నేను చేసే ప్రయత్నం ఏమిటి? నిరాహార దీక్ష చేస్తూ అనారోగ్యంగా ఉన్న నా స్నేహితుణ్ణి కలవడానికి రావడం అర్థం కావట్లా. ఇది ఎప్పుడు ఎక్కడ జరగల. స్వరాజ్యం వచ్చిన తర్వాత ఎంతమంది నిరాహార దీక్షలు చేసినా నిరాహార దీక్ష శిబిరానికి వెళ్ళొద్దని కానీ బయలుదేరి వచ్చేవాళ్ళని ఆపడం కానీ ఇంతవరకు భారతదేశ స్వాతంత్రం వచ్చిన చరిత్రలో ఇంతవరకు జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్. అది కూడా విత్ ఆల్ వార్నింగ్స్. డోంట్ కమ్ టు కిర్లంపూడి, రావద్దు, వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. వాట్ ఈస్ దిస్? ఏం రైట్ ఉంది మీకు? సెక్షన్ చెప్తారా మీరు? లా మీకే కాదు, లా మాకు కూడా ఉంది. అయినా మన డిపార్ట్మెంట్ అనడానికి మాకు లేదు. ఎందుకంటే వీ నో ద డెలికేసీ ఆఫ్ ది డిపార్ట్మెంట్. పైనుంచి ఆర్డర్ వస్తే ఆర్డర్ ప్రకారం పాపం వీళ్ళు ఇంప్లిమెంట్ చేయక తప్పదు. అందుకని నోబడీ ఎట్ బ్లేమ్ ఆఫీసర్స్. బట్ పైన ఉన్న వాళ్ళు, ఆ హెడ్ ఆలోచించాలి. ఏమిటి మనం చేస్తున్న పని? ఎందుకు ఈ పని చేస్తున్నాం? ఎవరి మీద కక్ష కట్టి చేస్తున్నాం? ఎవరైనా సరే గద్దె మీద కూర్చున్న మనిషి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి.
సమస్యను జటిలం చేయకూడదు. ఇవాళ ఈ సమస్యను ఇంత జటిలం చేస్తున్నది ప్రభుత్వం. నేను ఇప్పుడు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. పంపితే సంతోషం, పంపకపోయినా సంతోషం. సార్ తప్పంతా ఐ లీవ్ ద మ్యాటర్ టు ది గవర్నమెంట్. సార్ తప్పంతా కాంగ్రెస్ దే అని చెప్పి ప్రభుత్వం విమర్శిస్తుంది. దీని మీద మీ కామెంట్. ప్రస్తుతం ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ దిస్. నన్ను వెళ్ళనిస్తారో వెళ్ళనివరో తేలిన తర్వాత దెన్ ఐ విల్ కంటిన్యూ ఇట్. దీని మీద ఏ విధంగా ఎదుర్కొంటారు? ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎలాగా? చేయనివ్వండి, ఐఎమ్ రెడీ. చేయనివ్వండి. అంటే ఇది శాంతి భద్రతా సమస్యగా పరిణమించకుండా ముందస్తు చర్యల్లో భాగంగా